హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష బ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేమైతే ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి. లాస్ట్ టైం వైజాగ్ వెళ్ళినప్పుడు బస్సులో మేము బీచ్కి అయితే వెళ్ళామండి. మనకి ఆర్కే బీచ్ ముందరే మనకు బస్సు అయితే ఆపేశారు. ఈ బస్సులో ఉండగానే వ్యూ కనపడుతుందండి. అబ్బా, చాలా బాగా కనిపించింది. అసలు ఎంత బాగుందో ప్లేస్. నేనైతే వైజాగ్ రావడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ బస్సు అయితే దిగి రోడ్ అయితే క్రాస్ చేసి ముందుకైతే వెళ్ళామండి. ఇంకా ప్లేస్ లో అంతా చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా కూడా ఉంది. ఇంకా కొంచెం సేపు అయితే ఇక్కడే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎంత బాగుందో వ్యూ అయితే చెప్పలేను. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం బీచే ఉందండి. ఇక్కడ ఏరోప్లేన్లు కూడా చాలా కింద నుంచి కనిపిస్తున్నాయండి, మనకి దగ్గరగా వచ్చినట్టు. ఇవేమో నో హోటల్ అండి. ఇంక ఇవన్నీ హోటల్స్ అన్నమాట. ఇంక ఇదంతా బీచ్ రోడ్డు. ఇంక ఈ రోడ్లో మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా రకాలైతే ఉన్నాయండి. ఇంక మేమైతే మిర్చి బజ్జీ అయితే చేయమన్నాము. ఇంకా ఆయన చేస్తున్నాడు, మేమేమో ఇటు సైడ్ చక్కగా వ్యూ అంతా చూస్తున్నాను. ఇంక మన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. అసలు నేను విన్ను అయితే అస్సలు తినలేకపోయాం, అంత కారంగా ఉంది. ఇంకా తినేసి లోపలికైతే వచ్చామండి బీచ్ దగ్గరికి. నాకైతే కాకినాడ బీచ్ ఒకటే తెలుసండి. అది కూడా కాకినాడలో ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదు నేను. ఉప్పాడ ప్లేస్లోనే బీచ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం. అక్కడైతే మేము ఫుల్గా స్నానం చేసి అన్ని చేస్తా ఆడుకునే వాళ్ళం. ఇక్కడైతే అంతలా లేదండి, జనం ఎక్కువ ఉన్నారు. ప్లస్ ఇసుక అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం దిగితే పైకి ఎక్కడానికి కూడా లేదు, అంతలా ఉంది. అందుకనే మేమైతే ఇక్కడ దిగలేదు. ఊరికే అలా కాళ్ళు మాత్రం తడిసేలా ఆడుకున్నాం అంతే. ఇంకా మా విన్ను అయితే ఫుల్ ఏడ్చాడు, నన్ను ఆడుకోనివ్వండి అని. నా జుట్టును మాత్రం పట్టించుకోకండి, గాలికి అయితే జుట్టు తెగ ఎగిరిపోతుంది అసలు. ఇంకొంచెం సేపు కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. మా విన్ను అయితే ఏడుస్తూనే ఉన్నాడు, నేను లోపలికి వెళ్తానమ్మా పంపించండి అని. మాకేమో భయం వేస్తుంది, సముద్రం చాలా పెద్దగా ఉంది కదా, చిన్నపిల్లలతో రిస్క్ వద్దని పంపించలేదు. ఇంకొంచెం సేపు నేను ఇలా కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను. వాటర్ చాలా ఫోర్స్గా వస్తున్నాయండి, నిలబడడానికి కూడా లేదు, అంత ఇసుక లోపల కంటే వెళ్ళిపోతుంది. కానీ బీచ్ అయితే చాలా బాగుంది. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. వెళ్ళినప్పుడు ప్రతిసారి వాటర్లోకి అయితే దిగిపోయే వాళ్ళం. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను కానీ దిగలేదు. ఇంకా పైనే నేను విన్ను అయితే కుసేపు ఆడుకున్నాము. ఇంకైతే విన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదని బాగా ఏడుస్తున్నాడని కొంచెం సేపు ఇసుకలో అయితే ఆడుకుంటా అన్నాడు. ఇంకా సరే అని వాడిని బాధ పెట్టడం ఎందుకని కొంచెం సేపు అయితే టైం ఇచ్చాను. ఒక పావు గంట ఇలా ఇసుకలో అయితే ఆడుకున్నాడు. నైట్ అయిపోయిందని ఇంకా సముద్రంలో అయితే ఉండలేదు, ఇంక పైకి అయితే వచ్చేసాము. బీచ్ కూడా బాగా చెప్పేసి వచ్చేసాను నేను. చీకటి అయితే పడిపోయిందండి, లైట్లు అన్నీ వేశారు. లైట్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి, హోటల్స్ అవి. మనకి ఇవన్నీ చూడడానికి ఇంకా ఎగ్జైట్గా ఇంకా బాగా కనిపిస్తున్నాయి ఫోన్లో చూసే కంటే. సముద్రం అయితే డైరెక్ట్గా చూస్తే ఆ టైంలో అబ్బా ఎంత బాగుందో అనిపించింది ఫోన్లో కంటే కూడా. ఇంక ఇటు సైడ్ అందరూ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, చిన్న పార్క్ లాగా అయితే ఉంది. విన్ను అయితే రాను అని అక్కడే ఉంటున్నాడు. నైట్ అయిపోయినా ఇంకా సముద్రం దగ్గర చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా బయట రోడ్డు పైన కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. నాన్ వెజ్ వెజ్ అన్ని స్టార్టర్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. అలానే చిన్న షాపింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇలా మేమైతే రోడ్డు పైన కొంచెం దూరం అయితే నడిచాము. అలాగా అక్కడక్కడ ఇలా బొమ్మలు అయితే ఉన్నాయండి. బుద్ధుడి విగ్రహం, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం, అలానే మనకి మధ్యలో చాలా మంది విగ్రహాలు అయితే ఉన్నాయండి. ఇక్కడేమో డైనోసార్లు ఉన్నాయి. ఇలా దారి పొడవునా ఏదో ఒకటి అయితే ఉన్నాయండి. మా విన్ను అయితే తెగ పరిగెడుతున్నాడు, ఒక్కొక్క చోట కూడా స్థిరంగా ఉండట్లేదు. అలా కొంచెం ముందుకైతే వెళ్తే ఇక్కడ ఒక హోటల్ ఉందండి. ఇంక ఇక్కడ ఏదైనా తిందామని లోపలికి అయితే వెళ్ళాము. దీంట్లోనే పిల్లలకి గేమ్ జోన్ లాగా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి.
ఇంకా వీటికి 50 రూపీస్ 100 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు 15 మినిట్స్కి. లోపలికైతే వెళ్ళి టిఫిన్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి మేము. మా హస్బెండ్ ఏమో ఉత్తప్పం, నేనేమో దోశ అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంక ఇది కుక్కర్ పులావ్ అంట దీని పేరు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే చట్నీ మనకి ఎంత కావాలితే అంత తినచ్చు. నాకు చట్నీ అయితే చాలా ఇష్టం. నేను టిఫిన్లో చట్నీ నంచుకోను, చట్నీలోనే టిఫిన్ తింటూ ఉంటాను. మీరు నాలానేనా? ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేసేసాము. మా విన్ను కూడా కొంచెం పెట్టాను కానీ వాడికి వద్దన్నాడు, కారంగా ఉందని. మా విన్ను అయితే బిస్కెట్లు తిన్నాడు. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు దారిలోని ఫిష్ అక్వేరియం అయితే కనిపించిందండి. ఇంకొంచెం ముందుకు వెళ్తే దీనికన్నా పెద్దగా ఉండే అక్వేరియం అయితే ఉంటుంది, అది ఇంకా బాగుంటుందని చెప్పారు. కానీ ఎంత ముందుకు వెళ్ళినా మాకైతే కనిపించలేదు అది. ఇంకా మా కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇంక వెనక్కి అయితే వచ్చేసామండి. మా విన్ను అయితే దీంట్లోకి వెళ్ళాలని ఏడిస్తే ఇంక చిన్న దాంట్లోకి తీసుకెళ్ళాము. మనకి ఇక్కడ టికెట్ అయితే ఇచ్చారు, 50 రూపీస్ టికెట్ అనమాట ఒక్కొక్కరికి. ఇంకా టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళడానికి ఇలా షార్క్ నోట్లోంచి వెళ్ళినట్టుగా ఎంట్రన్స్ పెట్టారనమాట. లోపలన్నీ ఇలా చిన్న చిన్న అక్వేరియంస్ పెట్టి దాంట్లో ఫిషెస్ అయితే పెట్టారండి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క రకమైన ఫిషెస్ అయితే పెట్టారు. ఇంకా మా విన్ను వెళ్ళేదాకా ఎంత అయితే ఏడిపించాడో, వెళ్ళినంతసేపు కూడా ఉండలేదు. అటు తిరిగి ఇటు తిరిగి బయటకైతే వచ్చేసాడు. ఇక నన్ను కూడా ఏం సరిగ్గా వీడియో తీయలేదు. అక్కడికి వీడియో తీసాను కానీ వాటి పేర్లు గట్రా అవన్నీ చూడలేదండి, అందుకే మీకు కూడా చెప్పలేకపోతున్నాను. ఇంక ఇక్కడ చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ ఎన్ని తాబేలు ఉన్నాయో అండి. ఏదైనా పెడతానేమో అని వచ్చాయి కానీ ఇక్కడ మాకేం ఫుడ్ గట్రా కనిపించలేదు. వాటికి వేస్తారని కూడా తెలీదు, లేకపోతే తీసుకునేదాన్ని. అలాగే లోపలికి అయితే వెళ్తే ఇంకా చాలా ఫిష్లు అయితే ఉన్నాయి. ఒక్కొక్క బాక్సెస్లోని ఒక్కొక్క రకమైన ఫిషెస్ అయితే పెట్టారండి. ఇవైతే కొంచెం పెద్దగా ఉన్నాయి. ఈ అక్వేరియంలో ఇది ఒక్కటే ఉంది. ఇవైతే బొమ్మలేమో అనుకున్నాను ఫస్ట్ నేను, కదలకుండా అలానే ఉన్నాయి. తర్వాత నేను చేయి పెడితే కదిలాయి. ఇంక ఈ ఫిష్లు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. తర్వాత ఇవి చూడండి, క్యాట్ ఫిష్ అనుకుంటా, ఇది చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఈ చేపలు చూడండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఎంత చిన్నగా ఉన్నాయో. అసలు కింద రాళ్ళల్లో అయితే కలిసిపోయినాయి ఇవి కూడా, అంత చిన్నగా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్లా ఉన్నట్టు అయితే డిజైన్ చేసి దాంట్లో అయితే ఫిషెస్ వేశారు. చిన్న వాటర్ ఫౌంటైన్లా పెట్టి పైన అంతా ఇలా లీవ్స్ లాగా డెకరేట్ అయితే చేశారు. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడేమో కొన్ని ఫిషెస్ ఉన్నాయి. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఇది ఒక్కటి లోపల అయితే ఉంది. ఈ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి కానీ నాకు ఇక్కడ అంత క్లీన్గా అనిపించలేదు. ఇంకా ఇవి అక్వేరియంస్ క్లీన్ చేస్తే ఇంకా బాగా కనిపించేవి. ఇంక ఇవి ఒక రకమైన ఫిషెస్ అనమాట. ఇవన్నీ పైన ఉన్నాయి, కింద ఏమి లేవు. ఇవేమో అన్నీ కింద తిరుగుతున్నాయి. ఈ చేపకి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. చేప పైన చాలా చేపలు అయితే వేస్తారు దీంట్లో. ఇంకా ఇవేమో చాలా చిన్నగా ఉన్నాయి. ఈ చేపలు చూడండి వైట్ రెడ్ కాంబినేషన్లో ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి సింగిల్గా ఒకే ఒక్క చేప అయితే ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. ఇవైతే చాలా పెద్ద చేపలు, చాలా ఎక్కువగా కూడా ఉన్నాయి. తిరగడానికి కూడా పాపం వాటికి స్పేస్ లేదు ఇందులో. ఇంక మా విన్ను అయితే వచ్చి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తున్నాడు. ఈ ఫిషెస్ చూడండి కింద ఎంత క్యూట్గా ఉన్నాయో. పెద్ద చేపల కంటే కూడా చిన్న చిన్న చేపలే చాలా బాగున్నాయి. ఇంక మొత్తం అయితే చూడలేదు విన్ను, బయటకు అయితే వచ్చేసాడు. ఇంక మేము కూడా బయటకు వచ్చేసాము. తిరిగి తిరిగి కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి, ఇంక అలసిపోయాము. ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చి బస్ అయితే ఎక్కేసి మా రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. బస్సులో అయితే ఖాళీ లేదు, అంతమంది అయితే ఎక్కారు. వైజాగ్లో విశాఖ డైరీ ఫేమస్ కదండి, అందుకని ఇక్కడ విశాఖ డైరీ కనిపిస్తే మా వాళ్ళు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లస్సీ అయితే తీసుకున్నారు. ఇంకా అవి తాగుతా మా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంక రూమ్ దగ్గరకు వచ్చేసి ఫ్రెష్ అయిపోయామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బాయ్ అండి.